మిత్రులందరికీ నమస్కారం. మనకి స్టాండర్డ్ జీకేలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం క్విక్ రివిజన్ కింద. మనకి ఇక్కడ ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటే ఇక్కడ చూడండి, జార్ఖండ్ రాష్ట్ర రాజధాని ఏంటని చెప్పేసి అడుగుతున్నారు, రాంచీ. ఇక్కడ రాజధానుల టాపిక్ కవర్ అవుతుంది. దాంతోపాటుగా ఆల్రెడీ కరెన్సీలకు సంబంధించి కూడా సెపరేట్గా మన ఛానల్లో ఒక రికార్డెడ్ వీడియో అయితే పెట్టాను. ఆ 10 నిమిషాల వీడియో చూడండి. కరెన్సీ టాపిక్ నుంచి వచ్చే బిట్ అనేది మిస్ అవ్వదు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఈ పురస్కారాలకు సంబంధించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం అంటే మనకి సరైన సమాధానం తమిళనాడు. ఈ నాట్యాలకు సంబంధించి నృత్యాలకు సంబంధించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. ఇక్కడ ఖండాలకు సంబంధించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. కరెన్సీ టాపిక్ ఆల్రెడీ మన ఛానల్లో 10 నిమిషాల వీడియో ఉంది. ఆ వీడియో చూడండి, కంప్లీట్గా మీకు కవర్ అయిపోద్ది. ఫ్రెండ్స్, రాజధానుల గురించి మాట్లాడుకునే కంటే ముందుగా జమ్మూ కాశ్మీర్ అనేది భారత కేంద్ర పాలిత ప్రాంతం కింద మారింది. దీని శీతల రాజధాని జమ్మూ, వేసవి రాజధాని శ్రీనగర్ 31 అక్టోబర్ 2019 జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబడింది. ఎక్కువగా ఈ టాపిక్ని టచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ రాజధానులకు సంబంధించి చూసినట్లయితే మొత్తంగా 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల కింద మారినాయి. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల కింద ప్రస్తుతం భారతదేశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్, అస్సాం రాజధాని డిస్పూర్, బీహార్ రాజధాని పాట్నా, గోవా రాజధాని పనాజీ, గుజరాత్ రాజధాని గాంధీనగర్, మేఘాలయ రాజధాని షిల్లాంగ్, మిజోరాం రాజధాని ఐజ్వాల్, నాగాలాండ్ రాజధాని కోహిమా, ఒడిశా రాజధాని భువనేశ్వర్, పంజాబ్ రాజధాని చండీగఢ్, రాజస్థాన్ రాజధాని జైపూర్, సిక్కిం రాజధాని గంగ్టాక్, తమిళనాడు రాజధాని చెన్నై, త్రిపుర రాజధాని అగర్తలా, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా, గోవా రాజధాని పనాజీ, గుజరాత్ రాజధాని గాంధీనగర్, హర్యానా రాజధాని చండీగఢ్, హిమాలయ రాజధాని సిమ్లా. ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ అనేది మనకి ఇక్కడ ఇది కేంద్రపాలిత ప్రాంతం కింద మారింది కాబట్టి ఈ విషయం గురించి ఆల్రెడీ ఫస్ట్లో డిస్కస్ చేశాం. కర్ణాటక రాజధాని బెంగళూరు, కేరళ రాజధాని త్రివేంద్రం, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంపాల్, తెలంగాణ హైదరాబాద్, జార్ఖండ్ రాంచీ, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, పశ్చిమ బెంగాల్ కలకత్తా, ఉత్తరప్రదేశ్ లక్నో, త్రిపుర అగర్తల. ఇవి మనకి మొత్తంగా ప్రస్తుత భారతదేశంలో 28 రాష్ట్రాలే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కింద ప్రకటించబడింది కాబట్టి రాష్ట్రాలు 28 మాత్రమే. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు రాజధానుల గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తంగా భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ని కూడా అటుకొచ్చి ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతంలో యాడ్ చేసుకోండి. టోటల్గా 8. అండమాన్ నికోబార్ దీవులు, పోర్ట్ బ్లేర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, సిల్వసా, డామన్, ఢిల్లీ, లక్షద్వీపులకి కవరతి, పుదుచ్చేరి, పాండిచ్చేరికి సంబంధించి పాండిచ్చేరి, శీతాకాల రాజధాని జమ్మూ, వేసవికాల రాజధాని శ్రీనగర్. జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతం కింద 31 అక్టోబర్ 2019 ప్రకటించడం జరిగింది. ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన సమాచారం. గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. ఇక్కడ ముఖ్యమైన దినోత్సవాల గురించి చూసినట్లయితే గణతంత్ర దినోత్సవం, దీన్ని మనం రిపబ్లిక్ డే అంటాం, జనవరి 26. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 28. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సైన్స్ డే ఫిబ్రవరి 28 జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15. మాతృభాషా దినోత్సవం ఆగస్టు 29. గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని మాతృభాషా దినోత్సవం కింద జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29. ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29 కింద జరుపుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం కింద సెప్టెంబర్ 5న జరుపుకోవడం జరుగుతుంది. వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. గాంధీ జయంతి అక్టోబర్ 2. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అక్టోబర్ 15. ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవం కింద. ఐక్యరాజ్య సమితి దినోత్సవం వచ్చేసరికి అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన రోజును జరుపుకోవడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి దినోత్సవం అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన ప్రత్యేకంగా దీన్ని జరుపుకుంటారు. జాతీయ సమైక్యత దినోత్సవం అక్టోబర్ 31. జాతీయ సమైక్యత దినోత్సవం అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం. బాలల దినోత్సవం నవంబర్ 14. జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవం కింద జరుపుకోవడం జరుగుతుంది. ఎయిడ్స్ డే డిసెంబర్ 1. జాతీయ గణిత దినోత్సవం
డిసెంబర్ 22 శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని ఈ జాతీయ గణిత దినోత్సవం కింద డిసెంబర్ 22న జరుపుకోవడం జరుగుతుంది. ఇవి మనకి మెయిన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ దినోత్సవాలు, వాటికి సంబంధించిన తేదీలు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి జాతీయ చిహ్నాలు. జాతీయ గీతం వచ్చేసరికి జనగణమన, జాతీయ గేయం వందే మాతరం, జాతీయ జంతువు పెద్ద పులి, జాతీయ పక్షి నెమలి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ క్రీడ హాకీ, జాతీయ భాష హిందీ, జాతీయ ఫలం మామిడి, జాతీయ పుష్పం తామర, జాతీయ నది గంగా నది, జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. నెక్స్ట్ రాష్ట్ర చిహ్నాలు. రాష్ట్ర గేయం మా తెలుగు తల్లి, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర వృక్షం వేప చెట్టు, రాష్ట్ర క్రీడ కబడ్డీ. రాష్ట్ర క్రీడ ఏంటని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది, కబడ్డీ. రాష్ట్ర భాష తెలుగు, రాష్ట్ర పుష్పం కలువ పువ్వు, రాష్ట్ర ముద్ర పూర్ణకుంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం కూచిపూడి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం. ఈ విధంగా మనకి స్టాండర్డ్ జీకేలో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మన ఖండం ఏంటని చెప్పేసి అడిగినట్లయితే ఆసియా. మొత్తంగా వసంత ఋతువులు 6. దానిలో ఫస్ట్ది వసంత ఋతువు, చెట్లు చిగిరించును. రెండవది గ్రీష్మ ఋతువు, ఎండలు మెండుగా ఉండును. మూడవది వర్ష ఋతువు, వర్షాలు ఎక్కువగా పడును. నాలుగవది శరద్ ఋతువు, పిండి వలె వెన్నెల ఉండును. నెక్స్ట్ 5వది హేమంత ఋతువు, చలి ఎక్కువగా ఉంటుంది. 6వది శిశర్ ఋతువు, చెట్లు ఆకులు రాల్చును. నెక్స్ట్ వేదాలు 4. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అధర్వణ వేదం. యుగాలు 4. 1 కృతయుగం, 2వది త్రేతాయుగం, త్రేతాయుగమును రాముడు అవతారం కింద చెప్తారు. 3వది ద్వాపరయుగం, కృష్ణావతారం కింద పిలువబడుతుంది. 4వది కలియుగం. తెలుగు నెలలు 1 చైత్రం, 2 వైశాఖం, 3 జ్యేష్ఠ్యం, 4 ఆషాఢం, 5 శ్రావణం, 6 భాద్రపదం, 7 ఆశ్వాయుజం, 8 కార్తీకం, 9 మృగశిర, 10 పుష్యం, 11 మాఘం, 12 పాల్గుణం. ఇవి మనకి తెలుగు నెలలు. తెలుగు నెలలు ఎన్నని, లేదంటే తెలుగు నెలలో 2వదని, 10వదని, 12వదని ఎలా అడిగినా కానీ ఇక్కడ మీరు ఆన్సర్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ నెలల గురించి మాట్లాడుకున్నట్లయితే జనవరికి 31 రోజులు, ఫిబ్రవరికి 28 లేదా 29 రోజులు, మార్చికి 31 రోజులు, ఏప్రిల్కి 30 రోజులు, మేకి 31 రోజులు, జూన్కి 30 రోజులు, జూలైకి 31 రోజులు, ఆగస్టుకి 31 రోజులు, సెప్టెంబర్కి 30 రోజులు, అక్టోబర్కి 31 రోజులు, నవంబర్కి 30 రోజులు, డిసెంబర్కి 31 రోజులు. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే ఇక్కడ చూడండి, మొత్తం 31 రోజులు గల నెలలు ఎన్ని? మొత్తం 31 రోజులు గల నెలలు 7. 7 నెలలు. మొత్తం 30 రోజులు గల నెలలు ఎన్ని? 4 ఉంటాయి. 28 లేదా 29 రోజులు ఉన్న నెలలు ఏంటి అని చెప్పేసి అడిగినట్లయితే ఫిబ్రవరి. లీపు సంవత్సరంలో 366 రోజులు, అప్పుడు ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో 366 రోజులు, అప్పుడు ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. తెలుగు నక్షత్రాలు 27. 1 అశ్విని, 2 భరణి, 3 కృతిక, 4 రోహిణి, 5 మృగశిర, 6 ఆరుద్ర, 7 పునర్వాసు, 8 పుష్యమి, 9 ఆశ్లేష, 10 ముఖ, 11 పుబ్బ, 12 ఉత్తర, 13 హస్త, 14 చిత్త, 15 స్వాతి, 16 విశాఖ, 17 అనురాధ, 18 జ్యేష్ఠ, 19 మూల, 20 పూర్వాషాఢ, 21 ఉత్తరాషాఢ, 22 శ్రావణం, 23 ధనిష్ట, 24 శతభిషం, 25 పూర్వభద్ర, 26 ఉత్తరభద్ర, 27 రేవతి. నెక్స్ట్ రాశులు 12 మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరము, కుంభం, మీనం. నెక్స్ట్ గ్రహాల గురించి మాట్లాడుకున్నట్లయితే బుధుడు, 2 శుక్రుడు, 3 భూమి, 4 కుజుడు అంగారకుడు కింద పిలుస్తారు, 5 గురుడు బృహస్పతి, 6 శని, 7 యురేనస్, 8 నెప్ట్యూన్. ప్లూటో గ్రహస్థాయిలు కోల్పోయింది. దీన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించడం జరిగింది. చిన్న గ్రహం బుధుడు, పెద్ద గ్రహం గురుడు లేదా బృహస్పతి. నెక్స్ట్ భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు. ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం గురుడు. ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం గురుడు.
ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఎక్కువగా వేడిగా ఉండు గ్రహం శుక్రుడు. నెక్స్ట్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని చెప్పేసి వీనస్. మహాసముద్రాలు 5: పసిఫిక్ మహాసముద్రం, పెద్ద మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం 2, హిందూ మహాసముద్రం 3, 4 ఆర్కిటిక్ మహాసముద్రం, 5 అంటార్కిటిక్ మహాసముద్రం. ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం పెద్దది, అంటార్కిటిక్ మహాసముద్రం చిన్న సముద్రం. పసిఫిక్ మహాసముద్రం పెద్ద సముద్రం, పెద్ద మహాసముద్రం. అంటార్కిటిక్ మహాసముద్రం చిన్న మహాసముద్రం. మహాసముద్రాలకు సంబంధించి మొత్తంగా 5. వీటికి సంబంధించి కూడా స్టాండర్డ్ జీకేలో చాలా ముఖ్యమైన అంశాలు కింద చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఖండాలు 7: ఆసియా ఖండం, పెద్ద ఖండం, ఆఫ్రికా ఖండం, చీకటి ఖండం, ఆస్ట్రేలియా ఖండం, ఆస్ట్రేలియా చిన్న ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా పక్షి ఖండం, పక్షి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. యూరప్ ఎడారి లేని ఖండం, అంటార్కిటికా మంచు ఖండం. ఖండాలకు సంబంధించిన ఇవి చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా ప్రశ్న వచ్చింది కాబట్టి ఇవి కూడా మీరు నీట్గా చూసుకోండి ఒకసారి. ఓకే, ఆఫ్రికా ఖండం ఏమిటి, చీకటి ఖండం, ఈ విధంగా అడుగుతాడు. నెక్స్ట్ మహాభారతం గ్రంథాలు, గ్రంథకర్తలు. మహాభారతం నన్నయ్య తిక్కన ఎర్రన, రామాయణం వాల్మీకి, భాస్కర రామాయణం భాస్కరుడు, నిర్వచనోత్తర రామాయణం తిక్కన, భాగవతం వ్యాసుడు. భాగవతం తెలుగులో రాసింది బమ్మెరపోతన, సుమతి శతకర్త బద్దెన, వేమన శతకం వేమన, భాస్కర శతకం మారణకవి, భాస్కర శతకం దాశరథి శతకం కంచర్ల గోపన్న. ఇవి మనకి ముఖ్యమైనవి. నెక్స్ట్ దేశభక్తి గీతాలు రచయితలకు సంబంధించి చూసినట్లయితే వందే మాతరం బాంకిం చంద్ర చాటర్జీ. నెక్స్ట్ జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. జనగణమన రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశం నా మాతృభూమి శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్ చేయెత్తి జైకొట్టు తెలుగోడ, ఇది రాసింది వచ్చేసరికి వేములపల్లి శ్రీకృష్ణ. దేశమును ప్రేమించుమన్న గురజాడ అప్పారావు. మా తెలుగు తల్లికి శంకరంబాడి సుందరాచారి. సారే జహా సే అచ్చా, ఇక్కడ మనకి సరైన సమాధానం మహమ్మద్ ఇక్బాల్. జయ జయ ప్రియ భారతి, ఈ గేయం రాసింది వచ్చేసరికి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఏ దేశమేగినా ఎందుకాలిడిన రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడిన రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ ముఖ్యమైన వ్యక్తులు, వారి బిరుదులు చూసినట్లయితే సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. రాజాజీ సి రాజగోపాలాచారి. ప్రియదర్శిని శ్రీమతి ఇందిరాగాంధీ. సరిహద్దు గాంధీ అబ్దుల్ గాఫర్ ఖాన్. గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం. జాతిపిత బాపూజీ మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. దేశబంధు చిత్తరంజన్ దాస్ దేశబంధు. చాచా పండిట్ నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ. జయప్రకాష్ నారాయణ జేపీ. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. లోకమాన్య బాలగంగాధర్ తిలక్. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్. గురుదేవుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. శాంతిదూత శాస్త్రాజీ లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇండియన్ బిస్మార్క్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. శ్రీమతి సరోజినీ నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా. శ్రీమతి సరోజినీ నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి సరైన సమాధానం. నెక్స్ట్ వ్యక్తులు, వారి బిరుదులను చూసినట్లయితే ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర శివాజీ. ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయలు. దేశభక్తి కొండ వెంకటప్పయ్య పంతులు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ గురు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్. హరికథా పితామహుడు. నెక్స్ట్ ఆదికవి నన్నయ్య.
కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి, ఆంధ్ర కవితా పితామహుడు అల్లనిసని పెద్దన, కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ, కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి. ముఖ్యమైన వ్యక్తులు, వారి ఆత్మకథలు. మహాత్మా గాంధీజీ, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సుభాష్ చంద్రబోస్, ఎన్ ఇండియన్ పిలిగ్రీమ్. సుభాష్ చంద్రబోస్ ఆత్మకథ. నెల్సన్ మండేలా, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, నెల్సన్ మండేలా. పివి నరసింహరావు, ది ఇన్సైడర్. ఆర్కే నారాయణ్, మై డేస్. పిటి ఉషా, గోల్డెన్ గర్ల్. కపిల్ దేవ్, ఐ డేర్. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో పాత జిల్లాలు చూసుకున్నట్లయితే 13 జిల్లాలు, కొత్త జిల్లాలకు సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు వచ్చేసరికి మొత్తంగా 26 జిల్లాల కింద విభజించడం జరిగింది. కంప్లీట్గా మీకు మ్యాప్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకోవాలి, సరిహద్దుల గురించి మాట్లాడుకోవాలి. తూర్పున బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్కి తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన ఒడిస్సా, ఛత్తీస్గఢ్, పడమరన తెలంగాణ, కర్ణాటక, దక్షిణాన తమిళనాడు. ఓకే, తూర్పున బంగాళాఖాతం ఉంది, ఉత్తరాన ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఉంది, పడమరన తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి, దక్షిణాన తమిళనాడు ఉంది. ఓకే గైస్, ఇవి మనకి సరిహద్దులకు సంబంధించి ముఖ్యమైన అంశాలు. తెలుగు తల్లి. మన రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాల గురించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఫేమస్ కాకినాడ. పశ్చిమ గోదావరి ముఖ్యమైన పట్టణం ఏలూరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం. గుంటూరు, ప్రకాశం, ఒంగోలు. పొట్టి శ్రీరాములు నెల్లూరు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. ఎక్కువగా ఇక్కడ ఏదొచ్చే అవకాశం ఉంటుందంటే మచిలీపట్నం, కృష్ణా, మచిలీపట్నం. ఇది మనకి ఎక్కువగా రిపీట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులు, ఆనకట్టల గురించి మాట్లాడుకున్నట్లయితే నాగార్జున సాగర్ కృష్ణా నదిపై ఉంది, శ్రీశైలం కృష్ణా నదిపై ఉంది, పోలవరం గోదావరిపై ఉంది, సోమశిల పెన్నా నదిపై ఉంది, ప్రకాశం బ్యారేజీ కృష్ణా నదిపై విజయవాడ వద్ద ఉంది, సరార్దర్ కాటన్ ఆనకట్ట ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఉంది, రాజమండ్రి. నెక్స్ట్ మన రాష్ట్రంలో ముఖ్యమైన విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి, నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం, వేమన విశ్వవిద్యాలయం కడప, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమండ్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్. ఓకే, ముఖ్యమైన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కంప్లీట్ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. మన దేశం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. మనం వైశాల్యపరంగా నెక్స్ట్ మన దేశ జనాభా వచ్చేసరికి ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. 2011 లెక్కల ప్రకారం చూసినట్లయితే 125 కోట్లు. మన దేశ రాజధాని న్యూఢిల్లీ. మొత్తం రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8. ఇది కూడా చేంజ్ చేసుకోండి. మన భాష హిందీ, జాతీయ భాష హిందీ. మన కరెన్సీ రూపాయి. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. మన భారతదేశ సగటు జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి 382, 2011 జనాభా లెక్కల ప్రకారం. మన దేశ అక్షరాస్యత 74.04. ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్, తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. మన దేశంలో పెద్ద రాష్ట్రం, చిన్న రాష్ట్రం అయితే గోవా. ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం సిక్కిం. మన దేశంలో పెద్ద నది గంగా నది. మన దేశంలో ఎక్కువ అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మన దేశంలో పొడవైన డ్యామ్ ఆనకట్ట హీరాకుడ్. మన దేశంలో అత్యంత జనాభా కలిగిన నగరం ముంబై. మన దేశంలో అత్యున్నత అవార్డు భారతరత్న. మన దేశంలో అత్యున్నత జనాభా కలిగిన నగరం ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం ముంబై. మన దేశంలో విశాలమైన ఎడారి ధారి ఎడారి. మన దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ. మన దేశంలో ఎత్తైన ఆనకట్ట డ్యామ్ బాక్రానంగల్. ఇక ప్రపంచంలో ఉన్నతమైన వాటి గురించి మనం పరిశీలన చేసినట్లయితే పెద్ద ఖండం ఆసియా, చిన్న ఖండం ఆస్ట్రేలియా, పక్షి ఖండం దక్షిణ అమెరికా, చీకటి ఖండం ఆఫ్రికా, ఎడారి లేని ఖండం ఐరోపా, మంచు ఖండం అంటార్కిటికా, పెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం, చిన్న సముద్రం అంటార్కిటికా. గ్రహాల్లో పెద్దది గురుడు లేదా బృహస్పతి అని చెప్పేసి పిలుస్తారు. గ్రహాల్లో చిన్నది బుధుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం గురుడు.
ప్రపంచంలో పెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం. వైశాల్యంలో పెద్ద దేశం రష్యా. వైశాల్యంలో చిన్న దేశం వాటికన్ సిటీ. ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు సుపీరియన్ సరస్సు. ప్రపంచంలో పెద్ద సరస్సు కాస్పియాన్ సరస్సు. ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు అన్నాడంటే సుపీరియన్ సరస్సు. ప్రపంచంలో పెద్ద సరస్సు అన్నాడంటే కాస్పియాన్ సరస్సు. ప్రపంచంలో లోతైన సరస్సు బైకాల్ సరస్సు. ప్రపంచంలో పెద్ద నది అమెజాన్ నది దక్షిణ అమెరికా. ప్రపంచంలో పొడవైన నది నైలు నది ఆఫ్రికా. ప్రపంచంలో పొడవైన పర్వతాలు ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికా. ప్రపంచంలో పెద్ద ఎడారి సహారా ఎడారి ఆఫ్రికా. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ శిఖరం. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. ప్రపంచంలో పెద్ద పక్షి ఉష్ణపక్షి. ప్రపంచంలో చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ప్రపంచంలో పొడవైన జంతువు జిరాఫీ. ప్రపంచంలో పురాతన మతం హిందూ మతం. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా. ప్రపంచంలో పెద్ద జంతువు నీలి తిమింగలం. ప్రపంచంలో పెద్ద జంతువు అంటే నీలి తిమింగలం. ప్రపంచంలో పెద్ద భూ జంతువు ఆఫ్రికా ఏనుగు. ప్రపంచంలో పెద్ద భూ జంతువు ఆఫ్రికా ఏనుగు. ఇవి మనకి ప్రపంచంలో ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ స్టాండర్డ్ జీకేలో భాగంగా కాలమానం గురించి కూడా అడుగుతున్నాడు కాబట్టి 60 సెకండ్లు అంటే ఒక నిమిషం, 60 నిమిషాలంటే ఒక గంట, 24 గంటలంటే ఒక దినం లేదా ఒక రోజు, 7 రోజులంటే ఒక వారం, 15 రోజులంటే ఒక పక్షం. ఇది అడుగుతాడు. 15 రోజులు ఒక పక్షం, 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం, 365 రోజులు ఒక సంవత్సరం, 52 వారాలు ఒక సంవత్సరం, సుమారుగా 366 రోజులు ఒక లీపు సంవత్సరం. ఇది కూడా అడిగేందుకు ఎక్కువ అవకాశం. 10 సంవత్సరాలు ఒక దశాబ్దం, 100 సంవత్సరాలు ఒక శతాబ్దం, 1000 సంవత్సరాలు ఒక సహస్రాబ్ది. ఇది కూడా అడిగేందుకు అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ సంఖ్యామానం గురించి మాట్లాడుకున్నట్లయితే 2 వస్తువుల్ని ఒక జత అంటారు, 12 వస్తువుల్ని డజన్ అంటారు. ఒక డజన్లు 12 డజన్లు ఒక గ్రోసు, 12 డజన్లని ఒక గ్రోస్ అంటారు. 144 వస్తువుల్ని ఒక గ్రోస్ అంటారు. 20 వస్తువుల్ని ఒక స్కోర్ అంటారు. 24 కాగితాలని ఒక దస్తా అంటారు. 20 దస్తాల్ని ఒక రీము అంటారు. కొలమానం గురించి మాట్లాడుకున్నట్లయితే కొలమానం 1 మీటర్ 100 సెంటీమీటర్లు, 1000 మీటర్లు 1 కిలోమీటరు, 1000 మిల్లీ లీటర్లు 1 లీటరు, 1000 మిల్లీగ్రాములు 1 గ్రాము, 1000 గ్రాములు 1 కిలోగ్రామ్, 100 కిలోగ్రాములు 1 క్వింటాల్, 1000 కిలోగ్రాములు 1 మెట్రిక్ టన్ను, 100 పైసలు 1 రూపాయి. మెయిన్గా ఇవి. నెక్స్ట్ మనకి మన రాజ్యాంగానికి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తేదీ 15 ఆగస్టు 1947. మన రాజ్యాంగం రూపొందించబడిన తేదీ 26 నవంబర్ 1949. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 26 జనవరి 1950. మన రాజ్యాంగం రచించడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మన రాజ్యాంగం రచించిన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవి మనకి ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మనకి నెక్స్ట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలన చేసినట్లయితే ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. దీని ప్రధాన కేంద్రం న్యూయార్క్ అమెరికాలో ఉంది. ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి సుమారుగా 200 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. దీనిలో ప్రధాన విభాగం 1 సర్వసభ్య సభ, 2 భద్రతా సమితి, 3 సచివాలయం, 4 ధర్మకర్తృత్వ మండలి, 5 సాంఘిక ఆర్థిక వ్యవహారాల మండలి, 6 అంతర్జాతీయ న్యాయస్థానం. భద్రతా సమితిలో 15 సభ్య దేశాలు ఉంటాయి. ఇందులో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా అనేవి 5 శాశ్వత సభ్య దేశాలు. వీటికి వీటో అధికారం అనేది ఉంటుంది. ఓకే, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా అనే 5 శాశ్వత సభ్య దేశాలు. వీటికి వీటో అధికారం అనేది ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్లో ఉంది. యుఎన్ఐసిఎఫ్, యునెస్కో, వీటో, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, డబ్ల్యూహెచ్ఓ మొదలైనవి అనేక సంస్థలు దీనిలో అనుబంధంగా ఉన్నాయి. ఇక మన పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే లోక్సభ, రాష్ట్రపతి, రాజ్యసభ. ఈ లోక్సభలో 545 మంది సభ్యులుగా ఉంటారు. లోక్సభ సభ్యులు కనీస వయస్సు 25 సంవత్సరాలు. మన రాష్ట్రం నుంచి 25 మంది సభ్యులు ఉంటారు. ఇందులో
ఇద్దరిని మన రాష్ట్రపతి నియమిస్తాడు. ఇక రాష్ట్రపతి గురించి ముఖ్యమైన అంశాలు మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ మరియు వివిధ రాష్ట్రాల శాసనసభ్యులు కలిసి ఎన్నుకుంటారు. రాష్ట్రపతిగా ఎన్నిక అవటానికి కనీసం 35 సంవత్సరాలు ఉండాలి. ఇతడు 5 సంవత్సరాల పదవిలో ఉంటాడు. ఇతను దేశ ప్రధాన పౌరుడని చెప్పేసి పిలువబడతాడు రాష్ట్రపతి. ఇక రాజ్యసభ గురించి మాట్లాడుకున్నట్లయితే 250 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభ సభ్యులకి కనీసం అర్హత వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. మన రాష్ట్రం నుంచి 11 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 12 మందిని రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మతం. ఆ మతాలని స్థాపించిన వాళ్ళు, పవిత్ర గ్రంథాలకు సంబంధించి చూసినట్లయితే హిందూ మతం స్థాపించిన వారు ఎవరనేది చెప్పమంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. హిందూ మతానికి సంబంధించి పవిత్రమైన గ్రంథాలు ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత అని చెప్పచ్చు. క్రిస్టియన్ మతం స్థాపించింది జీసస్ యేసుక్రీస్తు, పవిత్ర గ్రంథం బైబిల్. ఇస్లాం మతం వచ్చేసరికి మహమ్మద్ ప్రవక్త స్థాపించాడు, పవిత్ర గ్రంథం ఖురాన్. బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు, పవిత్ర గ్రంథం త్రిపీటకములు. సిక్కు మతం గురునానక్, పవిత్ర గ్రంథం గ్రంథ సాహెబ్. నెక్స్ట్ జైన మతం వర్ధమాన మహావీరుడు, పవిత్ర గ్రంథాలు వచ్చేసరికి త్రిరత్నాలు అంటారు, జ్ఞానం, క్రియ, విముక్తి. ఇవి మనకి ముఖ్య కట్టడాలు, ప్రదేశం పేర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియా గేట్ న్యూఢిల్లీలో ఉంది, కుతుబ్ మినార్ న్యూఢిల్లీ, జమా మసీద్ న్యూఢిల్లీ, ఎర్రకోట న్యూఢిల్లీ, రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ, తాజ్మహల్ ఆగ్రా ఉత్తరప్రదేశ్, చార్మినార్ హైదరాబాద్ తెలంగాణ, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ తెలంగాణ, గోల్కొండ హైదరాబాద్ తెలంగాణ. నెక్స్ట్ ఎలిఫెంట్ గుహలు ముంబై, అజంతా ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ మహారాష్ట్ర, స్వర్ణ దేవాలయం అమృత్సర్ పంజాబ్, జగన్నాథ దేవాలయం పూరి ఒడిశా, సూర్య దేవాలయం కోనార్క్ ఒడిశా, మీనాక్షి దేవాలయం మదురై తమిళనాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వైద్య నిపుణుల గురించి మనం మాట్లాడుకోవాలి. డెర్మటాలజీ అంటే చర్మ వ్యాధుల నిపుణుడిని డెర్మటాలజిస్ట్ అంటారు. కార్డియాలజిస్ట్ని గుండె వ్యాధుల నిపుణుడిని కార్డియాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ యూరాలజిస్ట్ మూత్రపిండ వ్యాధి నిపుణుడిని యూరాలజిస్ట్ అంటారు. ఆప్థమాలజిస్ట్ కంటి వ్యాధి నిపుణులు. నెక్స్ట్ సూర్యాలజిస్ట్ మెదడు నాడుల సంబంధ వ్యాధి నిపుణులు. ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు వ్యాధి నిపుణుల్ని ఈఎన్టీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫాల్మోనాలజిస్ట్ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల నిపుణుడు. ఆర్థోపెడిషియన్ ఎముకలకు సంబంధించిన వ్యాధి నిపుణులు. మనకి ముఖ్యంగా వ్యాధి నిపుణులకు సంబంధించి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మారు పేర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే చీకటి ఖండం అని ఆఫ్రికాని, గేట్వే ఆఫ్ ఇండియా అని ముంబైని, సిటీ ఆఫ్ ప్యాలెసెస్ కలకత్తా అని పిలుస్తారు. సిటీ ఆఫ్ ప్యాలెసెస్ కలకత్తా. పింక్ సిటీ జైపూర్ని పింక్ సిటీ అని, పిడుగుల దేశం భూటాన్ని, నైలు నది వరప్రసాదం అని ఈజిప్ట్ని, తెల్ల ఏనుగుల దేశం అని థాయిలాండ్ని, రొట్టెల దేశం అని స్కాట్లాండ్ని, ఐరోపా ఆట స్థలం అని స్విట్జర్లాండ్ని, సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని టర్కీని. నెక్స్ట్ 1000 సరస్సుల దేశం అని ఫిన్లాండ్ని పిలుస్తారు. బ్లూ మౌంటైన్స్ నీలగిరి కొండల్ని, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ పంజాబ్ని, హుయాంగ్హు చైనా దుఃఖదయాన్ని పిలుస్తారు. బెంగాల్ దుఃఖదయాన్ని దామోదర్ నదిని పిలుస్తారు. సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ రోమ్ని పిలుస్తారు. సూర్యుడు ఉదయించే దేశం జపాన్, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశం నార్వే, ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్. కంగారుల దేశం ఆస్ట్రేలియా, అరేబియా సముద్రపు రాణి కొచ్చియాన్. ముత్యాల దీవని బహ్రైన్, పవిత్ర భూమి అని పాలస్తీనా. స్వర్ణ దేవాలయం ఉన్న నగరం అమృత్సర్ పంజాబ్. రాజభవనాల నగరం కలకత్తా. మధ్యధారా ప్రాంతపు తాళవు చెవి అని చెప్పేసి మధ్యధారా ప్రాంతపు తాళవు చెవి అని దేన్ని పిలుస్తారంటే జిబ్రాల్ట్ జలసంధి. ప్రపంచ పైకప్పు పామీరు పీఠభూమి. నెక్స్ట్ భారతదేశపు ఉద్యానవనం బెంగళూరు.
కల్లోల సముద్రం అని అట్లాంటిక్ మహాసముద్రం, కల్లోల సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఆరెంజ్ సిటీ నాగ్పూర్, ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు. ఇవి మనకి కంప్లీట్గా జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైన టాపిక్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. మరిన్ని ఇటువంటి ముఖ్యమైన సమాచారపు వీడియోలు మీకు కావాలంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.